Dear viewers, good evening to all of you. Today I would like to deal with fourth type of verbs of predication. అంతకుముందు నేను కంప్లీట్ ప్రిడికేషన్ గురించి మాట్లాడాను. సంపూర్ణ అర్థం ఇవ్వటం, ఇక్కడ అసంపూర్ణమైన అర్థం ఇస్తున్నాయి. అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ కి ఆబ్జెక్ట్ వాడినా కూడా అసంపూర్ణమైన అర్థం ఇస్తుంది. చూడండి, వీ మేడ్ హిమ్, పూర్తి అర్థం రాలా, ఆబ్జెక్ట్ వచ్చినా కూడా ఏదో పదం వాడాల. ప్రెసిడెంట్, ఒక నౌను ఆబ్జెక్ట్ ఏదో ఒక పదం వాడాల. వీ మేడ్ హిమ్ ప్రెసిడెంట్. ఐ కన్సిడర్ హర్ ఇన్నోసెంట్, అమాయకురాలుగా నేను అనుకుంటున్నాను. ఇక చూడండి, ఐ కన్సిడర్ హర్ అని అంటే వదిలేస్తే లాభంలా, ఆబ్జెక్ట్ వచ్చినా లాభంలా. ఇలా ఆబ్జెక్ట్ వాడిన అర్థం పూర్తి కానప్పుడు వేరే పదం వేయాల్సి వచ్చినప్పుడు వాటి వెర్బ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్రిడికేషన్ అంటారు. అవి ట్రాన్సిటివ్ వెర్బ్స్. ఎగ్జాంపుల్, సెలెక్ట్, ఎలెక్ట్, ఫైల్, పెయింట్, థింక్ మొదలైన వెర్బులు అలా ఉంటాయి. రెండోది, ఇలా ఇన్కంప్లీట్ ప్రిడికేషన్ లో ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉండదు. ఒక దాంట్లో మనం ఏం చేసాం, ఆబ్జెక్ట్ ఉంటే చాలు సంపూర్ణ కంప్లీట్ ప్రిడికేషన్. ఇక్కడ మాత్రం కొన్ని వెర్బులకి కంప్లీట్ ప్రిడికేషన్ రాదు, ఇన్కంప్లీట్. చూడండి, షీ బికేమ్ అన్నాడు, అది ఇంట్రాన్సిటివ్ వెర్బే. ఇక్కడ షీ బికేమ్ అన్నాడు కదా, తర్వాత ఒక పదం వేయాలి అన్నాడు, ఏ టీచర్, ఏ కలెక్టర్. హీ సీమ్స్ అని వదిలేస్తే లాభంలా, హ్యాపీ, అన్హ్యాపీ అట్లా. ద చైల్డ్ అపియర్స్, టెన్షన్ గా ఉన్నాడు. ద చైల్డ్ అపియర్స్ యాజిటేటెడ్. హీ అపియర్స్ యాంగ్రీ. ఇవి ఉన్నాయి ఎగ్జాంపుల్. రిమైన్, టర్న్, ఫీల్. ఐ ఫీల్ అంటే వదిలేస్తే లాభంలా, ఐ ఫీల్ సారీ, ఐ ఫీల్ హ్యాపీ అని చెప్పాలి. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అయినా ఆబ్జెక్ట్ లేదులే అని వదిలేస్తే అర్థం ఇవ్వదు. ఏదో పదం వేయాలి అక్కడ, ఆబ్జెక్ట్ కాకుండా వేరే. ఇటువంటి వెర్బులు కూడా ఉంటాయన్నమాట. అంటే వెర్బ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్రిడికేషన్ లో ట్రాన్సిటివ్ వెర్బ్ ఉంది, మరియు ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కూడా ఉంది. ట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ ఉంటుంది వెర్బ్ తర్వాత, ఇంట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్.